ఎవరిని వెతుక్కుంటున్నారు? ఆ, అది అది నేను చిట్టిబాబు ఎక్కడున్నాడా అని వెతుకుతున్నాను. మనిద్దరి మధ్య ఎవరూ ఉండకూడదండి. ఏంటి? అదేనండి, చిట్టి మావయ్య వస్తే డిస్టర్బ్ చేస్తాడు కదా, మిమ్మల్ని ప్రశాంతంగా తిననివ్వడు. అందుకన్నమాట. మీరు తినండి. మీరు కూడా తినండి. మీరు తింటే నా కడుపు నిండిపోతుందిలేండి. ఏంటి? అదే మీకు వడ్డించాలి కదా. అన్నీ ఎదురుగానే ఉన్నాయి కదా, నేనే వడ్డించుకుంటాను. పర్లేదండి, మీరు మా అతిథి కదా. అతిథి దేవో భవ అన్నారు. వచ్చి ఇన్ని రోజులైనా ఇంకా అతిథేంటండి? తొందరలో వరుస మారుతుందిలేండి. ఏమన్నారు? ఏం లేదు, మీరు తినండి. కొంచెం కూరవేనా? ఏంటో ఈ రోజు మీ మాటలన్నీ చాలా విచిత్రంగా. పద్దు, నా డార్లింగ్ వచ్చేసింది. కూరలేంటే? గాడిద గొడ్డు. గాడిద గుడ్డు పెట్టిందంట, చిట్టి మావయ్య తెచ్చాడు. ఏంటి అలా మాట్లాడుతున్నావు? మరి ఎదురుగానే ఉన్నాయి కదా, నన్నెందుకు అడుగుతున్నావు? అలివేలు గారు, పద్దు గారు ఈరోజు కొంచెం తమాషాగా మాట్లాడుతున్నారు కదా. ఒళ్ళు మండి మాట్లాడుతున్నాను. ఎందుకంత మంట? ఏం లేదులే. వెంకీ గారు, ఇంకొంచెం కూర వేయమంటారా? అయ్యో వద్దండి. వేసుకోండి, మీరు మీ మొహమాటమును. చాలండి, ఇప్పుడు తినండి. పద్దు, నాకు వడ్డించవే. ఏ నీకు చేతులు లేవా? అయితే వెంకీ గారికి లేవా? అతనికి వడ్డిస్తున్నావుగా. వెంకీ గారు మన అతిథి. ఇంకెన్ని రోజులు అతిథి? పెళ్ళయ్యేంత వరకు. ఏంటి? అదే వెంకీ గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసేంత వరకు. తోడబుట్టిందంటే అమ్మతో సమానమని బోల్డని మాటలు చెప్పావు. మాటలు తగ్గించి నువ్వే వడ్డించుకోవే. డౌటే లేదు, నీకు మెంటల్ వచ్చింది. పద్దు గారు. ఏంటండి? పప్పు సూపర్ అండి. నేనే వండాను, మీరు తినండి. ఎవరు పడితే వాళ్ళు వండితే టేస్ట్ రాదులేండి. వండాల్సిన వాళ్ళే వండాలి. నాకేనా? అది ఎవరు తీసుకుంటే వాళ్ళకి. చూడు, నేను తినేంత వరకు నన్నెవరైనా డిస్టర్బ్ చేస్తే నేను ఊరుకోను. ఓకే, తినండి. వెంకీ గారు, దేవుడి మీద మీ అభిప్రాయం ఏంటి?
దేవుడి గురించి అభిప్రాయం చెప్పేంత గొప్పోని కాదండి నేను. ఆహా, అయ్యో నా ఉద్దేశం మీ దృష్టిలో దేవుడు ఉన్నాడా లేడా అని. అయ్యో ఎందుకు లేరండి. నన్ను కన్న నా తల్లిలో ఉన్నాడు, నాకు అన్నం పెట్టే మీలో ఉన్నాడు. ప్రతి మనిషిలోనూ దేవుడు ఉంటాడు. అందుకే అంటారు కదా, మానవ సేవే మాధవ సేవ అని. ఇదేంటి బావి ఇలా మాట్లాడుతున్నాడు? ఆ రోజు మీరు కోనెట్లో పడిపోయినప్పుడు నేనే కాపాడాను కదా, సో నేనే దేవుణ్ణి. నా కాబోయే భర్తవి కాబట్టి నా దేవుడివి నువ్వే బావా. మీరు అడిగారు కాబట్టి దేవుడి గురించి నా అభిప్రాయం ఇదేనండి. అంటే దేవుడు మనుషుల్లో ఉంటాడు గాని మామూలుగా ఉండడంటారు. అంతే కదండి. మరి ఉంటే ఎదుటి వాళ్ళ మనసులో ఒకటి పెట్టుకుని బయటికి ఇంకొకటి మాట్లాడేలా చేయడు కదా. ఆ మనసులో ఏముందో దేవుడే బయట పెట్టాలి కదండి. అదేలా కుదురుతుందండి? కుదరాలండి. అయ్యో నీళ్ళు తాగండి. ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు. ఇంకెవరు? వాగుడుగా ఇవి నువ్వే కదా. పద్దు గారు, మీరు కొంచెం అలివేలు గారు తల మీద కొట్టండి. దేంతో? చేత్తోనండి. అదేంటి అలా అంటారు? అవసరం లేదు. ఆహా, నేను ఇంకో విషయం అడుగుతాను, చెప్పండి. అడగండి అడగండి. ఈ తాయెత్తులు తాళ్ల మీద మీ అభిప్రాయం ఏంటి? మీరు భక్తికి సంబంధించిన ప్రోగ్రామ్ ఏమైనా చేయబోతున్నారా ఏంటండి? అయ్యో అదేంటి అలా అడిగారు? కంటిన్యూగా అలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటేను. ఆహా, మీరు చెప్పండి ప్లీజ్. ఏమండి, మనం 2018లో ఉన్నామండి. అలాంటివన్నీ మూఢనమ్మకాలని నా అభిప్రాయం. అంటే నమ్మరా? అస్సలు నమ్మను. అయినా తాయెత్తు కట్టుకుంటేనే మనం అనుకున్నట్టు జరిగిపోతాయంటే బ్యాంక్ మేనేజర్ జాబ్ మానేసి ఆ వ్యాపారమే పెట్టుకుంటాను. ప్రశాంతంగా తినాలని వచ్చాను. మీ సోదేంటో నాకు అర్థం కావట్లేదు. అయ్యో అలివేలు గారు తినండి. నేనేం మాట్లాడను, సైలెంట్గా ఉంటానండి. అయ్యో సోది కాదే, సోదమ్మ చెప్పినట్టు బావకి నేను ఈరోజు అర్ధరాత్రి దాటగానే ఈ తాయెత్తు కట్టాలి. బావకి దీని గురించి ఏం చెప్పినా నమ్మడు. దేవుడా, నువ్వే నాకు అండగా ఉండాలి. ఈ రోజు అర్ధరాత్రి దాటగానే మొదటి గడియల్లో ఈ తాయెత్తుని నువ్వు నీ బావకు కట్టాలి. పన్నెండు గంటలు దాటింది. శివయ్యకి ఇష్టమైన కార్తీక సువర్ణంలోకి అడుగుపెట్టాం. సోదమ్మ చెప్పినట్టు మొదటి గడియలో బావకి తాయెత్తు కట్టాలి. భగవంతుడా, నా పని అయ్యేంత వరకు అలవేలు నిద్ర లేకుండా చూడు.
పద్దు. దేవుడా దేవుడా ప్లీజ్ దేవుడా సాయం చేయి దేవుడా సాయం చేయి దేవుడా ప్లీజ్ దేవుడా. పద్దు దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇవ్వవే. అయ్యో చూడ్డానికి సన్నగా కనిపిస్తున్నావు గాని నా అంత బరువు ఉన్నట్టున్నావు బావా. ఏ పద్దు పద్దు నిన్నే. ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పద్దు పద్దు పద్దు. పద్దు ఏంట్రా నీ గోల? మనసులో ప్రేముంది బయటికి చెప్పుకోలేకపోతున్నావంటూ నీ టార్చర్ ఏంటి? అయినా నేను కనిపించకపోతే బయటకు వెళ్ళి వెతుక్కోవాలి గాని బావరంలోకి ఎందుకొచ్చింది? నీకు నచ్చినప్పుడు నువ్వు చెప్పేసి నన్ను ఫోర్స్ చేస్తే ప్రేమ పుట్టేస్తుందా? అసలు నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావురా?
ఎంతసేపు ఇక్కడే నించుని ఏం చేస్తుంది ఇది? బావ రూమ్లోకి అలవేలే కాదు, ఆడదోమొచ్చినా నేను సహించలేను. నా సంగతి నీకు తెలీదు. ఎక్కువ చేయకు, నా వెంట పడకు. ఎక్కడికి వెళ్ళింది ఇది? హ? ఇదెప్పుడొచ్చింది? పద్దు, ఏ పద్దు, ఏంటే ఎప్పుడొచ్చావే నువ్వు? ఎక్కడికి వెళ్ళానని రావటానికి? ఇందాక ఇక్కడ నువ్వు లేవు కదా. ఏమైందే నీకు? కలగన్నావా? చూడు, అబద్ధం చెప్పుకు. నోరు మూసుకొని పడుకోవే. మంచి నిద్ర పాడు చేసావు. అంటే నేను భ్రమపడ్డానా? అమ్మయ్యా, శివయ్య సాయంతో ఈ కార్యం కూడా దిగ్విజయంగా పూర్తి చేసేశాను. అందరూ వినండహో. రామచంద్రాపురం గ్రామ ప్రజలకు తెలియజేయనది ఏమనగా, 20 సంవత్సరాల క్రితం ఊరు నుంచి వెలేయబడిన తిరుగుబోతు వైశాలి శిక్షాకాలం పూర్తి చేసుకుని మళ్లీ ఊర్లోకి అడుగు పెట్టబోతుందహో. కావున ఊరి జనమంతా ఈ రోజు నుంచి వైశాలిని పెళ్లిళ్ళకి పేరంటాలకి పిలుచుకోవచ్చని నలుగురిలో ఒక మనిషిగా గుర్తించాలి. వైశాలి మరోసారి అలాంటి తప్పు చేస్తే గ్రామం నుంచి శాశ్వత బహిష్కరణ తప్పదని సర్పంచ్ గారు తీర్పు చెప్పడం అయిందో. సులువుగా డబ్బు సంపాదించుకోవడానికి అలవాటు పడిన పేనం అది తప్పు చేయకుండా ఎందుకుంటది? మళ్ళీ బావసేత గెంటించుకుంటది. దండోరా పడింది, ఇంకది కాలు మోపుతుంది, ఊళ్ళోకి అడుగు పెడుతుంది.